విధంగా బీజేపీ సీనియర్ నాయకులు వెంకరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వేణుగోపాలాచారి గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రవీంద్రరావు గారు, నిన్న వింటారు, మీ జిల్లాకు వచ్చారు ముఖ్యమంత్రి గారు, ఏ స్థాయిలో కేసీఆర్ పైన విమర్శలు చేశారు ఏంటి అనేది అసలు ఎలా చూస్తున్నారు ముఖ్యమంత్రి మాటల్ని? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు ప్యానల్లో పాల్గొంటున్న పెద్దలు వేణుగోపాలాచారి గారికి, వెంకరెడ్డి గారికి నమస్కారాలు. అయితే ఇక్కడ నిన్న జరిగిన సభ ప్రభుత్వ సభ, అది ఆ ప్రభుత్వ పరంగానే బస్సులు అరేంజ్ చేశారు, ప్రభుత్వ ఖర్చుతోటే వేదికను అరేంజ్ చేశారు. ఆ తర్వాత అధికారికంగా పనిచేసే అంగన్వాడీలు కానీ, రకరకాల డ్వాక్రా గ్రూపులు కానీ, అనేక రకాల మహిళా సంఘాలు అధికారికంగా తీసుకెళ్లారు. వేదిక పైన సిఎస్ గారు కూడా కూర్చున్నారు. ఏమైనా ఉంటే ఆయన చేసింది చెప్పుకోవాలి, ఈ ఏడాది కాలంలో ఇచ్చిన హామీలేంటి, చేసిన పనులేంటి అని చెప్పుకోవాలి, ఆ వేదికను ఉపయోగించుకోవాలి. ఆయన దురదృష్టం ఏంటంటే కేసీఆర్ నేను ఏమన్నా ఓడతాడన్నా, ఎంపీ ఎన్నికలలో ఏమన్నా జీరో వస్తా అనుకున్నా, అరే ఈ పనికి మాల మాటలు ఎందుకే? నువ్వు 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 అంశాలతోటి నువ్వు మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల్లో ఏ మాట అయితే చెప్పి మేము అధికారంలోకి వచ్చామో ఎన్ని అమలు పరిచాం, 100 రోజుల్లో అమలు పరుస్తామన్న మా 6 గ్యారెంటీలు అమలు పరిచామా లేదా? ఈ సంవత్సర కాలంలో నీవు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు పరిచాం, ఎన్ని ప్రజల వద్దకు చేర్చాం, ప్రజాభిమానాన్ని ఎన్ని చూరగొన్నాం అనేది మాట్లాడాల్సిన మాటలు వదిలేసి పనికి మాలిన మాట, ఏ సభ ఏంది, వేదిక ఏంది, వేదిక మీద ఎవరున్నారు, సందర్భం ఏంటని ఉచ్చ నీచాలు మరిచి అత్యంత నీచంగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. మా కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి అనేది స్పష్టం. మొన్న నవంబర్ 14న ఎల్బీ స్టేడియంలో విద్యార్థుల పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడితే కేసీఆర్ కుటుంబం చెప్పామే. ఆ తర్వాత సెక్రటరియట్ ముందు రాజీవ్ గాంధీ జయంతి రోజు మాట్లాడితే పిల్లల్ని కూర్చోబెట్టుకొని గదే. అంటే ఏ సభ, ఏ వేదిక అని ఉచ్చ నీచాలు మర్చి మాట్లాడి నిత్యం కేసీఆర్ గారి గురించి తలుచుకున్న అంటేనే నీ బేలతనం, నీ చేతగాంతనం, నీ చేవలేనితనం, నువ్వు అమలు పరిచిన 6 గ్యారెంటీలు, ప్రజలకు ఇచ్చిన మాటని నువ్వు మర్చిపోయినావు, నువ్వు చేతులు ఎత్తేసినావు, నువ్వు ప్రతి వేదికని కసిని విషయం వెళ్ళగలుగుతున్నావు. కాదు రవీంద్రరావు గారు, ఒక పాయింట్ మాట్లాడదాం మనము. ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీని తీసుకున్నారు, 3 సార్లు ఓడిపోయినా కూడా ఈరోజు ఆయన ప్రజల్లో ఉన్నాడు. దాదాపు 150 రోజులు పాదయాత్ర చేశారు. ఈరోజు కేసీఆర్ అధికారంలో ఉంటేనేమో ప్రజల్లో ఉంటారు, అధికారం కోల్పోతే ఫామ్ హౌస్లో ఉంటారంటే ఏం చెప్తారు? మీరు వచ్చి విమర్శలు చేయొచ్చు కదా, అసెంబ్లీకి రావచ్చు కదా. ఆయన అదే అంటున్నాడు కదా, మీరు అసెంబ్లీకి రా, సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు అని చెప్తున్నారు కదా, ఎందుకు రావట్లేదు? కేసీఆర్ గారి మీద అంత ఉబ్బలాటం ఎందుకు? మా పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా లేదా? కేసీఆర్ గారు వచ్చే సందర్భం వస్తుంది రాజేష్ గారు, ఉబ్బలాటం ఎందుకు? రంగప్రవేశం కేసీఆర్ గారిది అయితే ఏమైతుంది అనేది మీకు భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా రాసి పెట్టుంది. నేనేమో అనుమానపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు బొరిగల దాసుకోలే, ఫామ్ హౌస్ ఉండే ఆయన వ్యాప్ స్టైల్ ఫంక్షనింగ్ అనేది 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఇట్లనే అనేక మంది కేసీఆర్ ఏడమన్నావు, ఏడబైంది తెలంగాణ అమ్ముకున్నావా, తాకట్టు పెట్టినవా అని ఈ కాంగ్రెస్ నేతలు ఎంతమంది మాట్లాడలే, ఎంతమంది నాయకులు మాట్లాడలే, అవన్నీ కేసీఆర్ గారు చివరికి ఏ పద్ధతిలో ఆ రాష్ట్రాన్ని సాధించిందని అమాయకంగా మాట్లాడకు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని నువ్వు అంత అండర్ ఎస్టిమేట్ చేయకు. ఇప్పుడు ఈయన ఉవ్విల్లు ఏంటంటే, ఇక నీది ప్రజాక్షేత్రంలో నీ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు బయటకు రాకుండానే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము అందరం ఏ రకంగా వహిస్తున్నాం, నేను ఎట్లా ముప్పేట నీ మీద దాడి అవుతుంది, ప్రజల్లో వచ్చే వ్యతిరేకతని ఎలా బీఆర్ఎస్ పార్టీ ముందుండి నడిపిస్తుంది అనేది నీకు అర్థమవుతుంది. సినిమా నీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి మరి నడిపించడానికి వస్తారు సందర్భం, సమయం. నాకు అర్థం కాదండి రవీంద్రరావు గారు, నిన్న ముఖ్యమంత్రి గారు అదే అంటున్నారు, నాకు అర్థమవుతుంది నీ కుట్రలు మాకు అన్ని తెలుసు, నీ ఫామ్ హౌస్లో కూర్చొని ఏం కుట్రలు చేస్తున్నావు అని అన్ని అర్థమవుతుంది. అంటే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో నిన్న మీరు అన్నట్లు నిన్న పెట్టిన సభనే వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి విజేత సభ పెట్టుకున్నారు. కానీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో మాట్లాడారంటే ఖచ్చితంగా ఆయనకు ఏదో ఒక సమాచారం ఉండొచ్చు కదా, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏం జరుగుతుంది, కేసీఆర్ ఏం కుట్రలు చేస్తున్నారు ఏంటనేది. ఎందుకంటే పదే ఆ వర్డ్ యూజ్ చేశారంటే దాని అర్థం ఉంటుంది కదా.
ఇగో ఎంత ఎంత వెరితనం అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటేనే కింద భయపడతాం, ఆయన బయటకు వస్తే నీ సంగతి ఏందే ఒకటి. రెండోది ఏంటంటే లోపల కూర్చొని కుట్రలు పందంటే నీ దగ్గర ప్రభుత్వం ఉంది, ఏజెన్సీ ఉంది. మొన్న లగచర్లది ఎంత అధ్వానం అండి. 8 నెలల నుంచి ధర్నాలు రాస్తారోకోలు చేసి ఆ కాంగ్రెస్ నేతల్ని నిర్బంధిస్తే లాఠీ చార్జ్ చేసి అది చాలా ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతంలోకి వితౌట్ సెక్యూరిటీ కలెక్టర్ పోతే దాడి జరిగితే నువ్వు అది ఏమైంది సిరిగి షాట్ అంటాయి, నీకు ఎంత తడి తగులుతుంది అనేది అర్థమవుతుంది. అందుకే నువ్వు ఏమనుకుంటున్నావు అంటే కుట్రంతరాలంటే ఎందుకంత భయం? ముఖ్యమంత్రి బాబు ప్రభుత్వాన్ని నడుపుతున్నావు, ప్రజలకు ఇచ్చిన మాటలు ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరకొని ప్రజాక్షేత్రంలో ఉండు నువ్వు. అదే మేము ప్రజాక్షేత్రం లేకపోతే కేసీఆర్ రాకపోతే మాకే నష్టం కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఉంటే ఆయనకు లాభమా నష్టమా? మాకు లాభమా నష్టమా? మా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పడుకుంటే నష్టం బీఆర్ఎస్ పార్టీ కాక రేవంత్ రెడ్డిగా. నీకెందుకంటే ఉవ్విల్లూరు, నీకెందుక నేను అంతగానో రెచ్చగొట్టి బయటికి తీసుకురావాలని? ఇక అదే కాదండి, కాదు అదే చెప్తారు కాదు రవీంద్రరావు గారు. ఇక నువ్వు ఫామ్ హౌస్ లే పడుకో, ఇక మరొకటి కూడా అన్నారులే, నేను యూజ్ చేయను కానీ ఇక ఫామ్ హౌస్ లే పడుకో మొలకెత్తనివ్వండి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్. డైవర్షన్ పాలిటిక్స్ రాజేష్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ ఏంటంటే ఆయన ఎప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడాలి, రెచ్చగొట్టి బయటికి తీసుకురావాలి. ఇట్లా ఏది హైడ్రా మీదనో మూసీ మీదనో లగచర్ల మీదనో ఇట్లాంటి విషయాల మీద రోజు టీవీలలో పేపర్లలో నడవాలి. ఆయన 6 గ్యారెంటీల ముచ్చట ప్రజలు మర్చిపోవాలి, చర్చ అంతా రాజకీయం జరగాలి. కనుక దుర్మార్గమైన భాష, ముఖ్యమంత్రి మాట్లాడలేని చిల్లర భాష ఏ వేదికమైన మాట్లాడి ఈ తెలంగాణ పరువు ప్రతిష్టను ఆయన తీస్తున్నాడు. రాజకీయ పరంగా ఆయన చేసే దుర్మార్గం, ఆయన మాట్లాడే చిల్లర మాటలకే మీకు కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప మరోటి కాదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఒత్తిడి బయట ప్రజల్లో వచ్చే ఒత్తిడిని